తెలుగుదేశం మహానాడు సంబరం అట్టహాసంగా మొదలైంది. నేతలు పార్టీ శ్రేణులు సంబరానికి వేదికైన కడపకు భారీగా తరలివచ్చారు. మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యకర్తలను గత స్మృతుల్లోకి తీసుకెళ్తోంది. వెండితెరపై తారక రాముని అభినయం మొదలుకొని రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలను ఫోటో ఎగ్జిబిషన్లో ఆవిష్కరించారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీలో ఏర్పాటు చేసిన విశేషాలు ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతినిధుల రిజిస్ట్రేషన్ తర్వాత ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభమవుతుంది. ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి ఈ ఏడాది మొదటిసారిగా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ను ఇక్కడ పెట్టడం జరిగింది. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు వేదికగా మహానాడుకి సంబంధించి ఏదైతే అన్న ఎన్టీఆర్కి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగేటువంటి 3 రోజుల మహానాడుకి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. మొత్తంగా గత స్మృతులను ఏవైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడుకి సంబంధించి అలాగే పార్టీ శ్రేణులకి సంబంధించి ఎంతో ఉత్సాహంగా జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమంలో ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కార్యకర్తలను గత స్మృతులలోకి తీసుకువెళ్లేందుకు ఆ రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు అలాగే ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలతో పాటుగా ఆయన సినిమాల్లోని కొన్ని విశేషాలను ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వెండి తెరపైన తారక రాముని అభినయం ఏదైతే మొదలుకొని రాజకీయాల్లో సృష్టించినటువంటి సంచలనాలన్నింటినీ కూడా ఇక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేయడం అనేది ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. మొత్తంగా ఈ మహానాడికి సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించినంత వరకు కేవలం పార్టీ సిద్ధాంతాలు ఇవి మాత్రమే కాకుండా అన్న ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ని తిలకించేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ని చూసి ఎంతో ఆనందం చెందుతున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా దాదాపుగా సీనియర్స్ అంతా కూడా పార్టీకి సంబంధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్తో ప్రారంభించినటువంటి ఈ టీడీపీ ప్రయాణం అనేది ఇప్పటి వరకు కొనసాగుతున్న వారు చాలామంది ఉన్నారని చెప్పాలి. అయితే సార్ చెప్పండి, ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎలా ఉంది? మహానాడుకి మీరు ప్రతిసారి వస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? ఇది 43వ ఎగ్జిబిషన్. ప్రతిసారి మాకు 10 మంది ఉన్నాం మేము. అన్నగారి చూసారుగా చిన్నప్పుడు చిన్న బాబు నుంచి మొదటి డెత్ వరకు ఫోటోలు అన్నీ ఒక 10,000 ఫోటోలు జమ చేసుకున్నాము. ఒక శ్రీపతిరాశ్వర అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి ద్వారా మేము అందరూ 10 మంది కలిసి చేసుకొని 10,000 ఫోటోలు పెట్టుకున్నాము. మాకు ఈ గ్యాలరీ కూడా సరిపోవట్లేదు. ఒకసారి విజయవాడ స్టార్ట్ అయింది, 83లో విజయవాడ స్టార్ట్ అయింది ఫోటో ఎగ్జిబిషన్. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం మేము. తర్వాత మే 28 ఆ మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ చేస్తాము. అన్నగారు జనవరి 18 అమరజ్యోతి రాలిస్తున్న హైదరాబాద్లో రసూపరికి వెళ్ళి ఎన్టీఆర్ గారు పెద్ద ఎత్తున అభిమానం. ఈ 2 కార్యక్రమాలు మా చేతిలో జరుగుతాయి. దీనికి బాబు గారు సహాయ సహకారం, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు అందరి సహకారం మాకు ఉంటుంది. ఎగ్జిబిషన్ అనేది ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. మొదటి ఫోటో డిజిటల్ ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. మొత్తంగా ఈ ఫోటో డిజిటల్ ఎగ్జిబిషన్ని చూసిన వారంతా కూడా ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు ఇవి ఫొటోసే అయినప్పటికీ కూడా వాటిలోంచి డిజిటల్గా వస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలకు సంబంధించినటువంటి సిట్యువేషన్స్ కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి సిట్యువేషన్స్ కానీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుండటంతో కార్యకర్తలంతా కూడా ఎంతో ఆనందంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, మహానాడు వేదిక నుంచి. టీడీపీ మహానాడుకు ఆదిత్య మెనో ఆహ్వానం పలుకుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనున్నారు. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మహానాడు ప్రాంగణంలో 2 లక్షల మందికి ఆహారం అందిస్తూనే వెలుపల నలుదిక్కుల ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా చోట్ల
సుమారు 3 లక్షల మందికి భోజనాలు అందజేసేందుకు ప్రణాళిక చేశారు. ప్రతిరోజు భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారు. సుమారు 1700 మంది వంటవారు మరో 800 మందిని వడ్డింపునకు వినియోగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. మహానాడు అనగానే ప్రత్యేకంగా గుర్తు వచ్చేది వంటకాలు. మహానాడు వంటకాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మహానాడు జరిగినా కూడా ఆహా ఏమి రుచి తినరా మైమరచి అన్నట్లుగా మహానాడులో వంటకాలు ఉంటాయి. ఈ ఏడాది కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో కూడా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా సభా ప్రాంగణంలోకి వచ్చే వారందరికీ ఏపీ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాయలసీమ తెలంగాణలకు చెందినటువంటి ప్రత్యేక వంటకాలను రుచి చూపించబోతూ ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత మహానాడులో ఈసారి మాంసాహారం కూడా వడ్డించబోతున్నారు. మొదటి 2 రోజులు కూడా 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగేటువంటి మహా బహిరంగ సభకు కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలు భారీగా తరలి రానున్న నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో 2 లక్షల మందికి ఆహారం అందిస్తూనే మిగిలిన 4 వైపులా కూడా అంటే ఈ సభా ప్రాంగణానికి లోపలికి వచ్చేదానికి అక్కడ ఏదైతే 4 వైపుల నుంచి లోపలికి వస్తూ ఉన్నారు వారందరికీ కూడా 20 రకాల వంటలకు తగ్గకుండా వడ్డించబోతున్నారు. సుమారు 1700 మంది వంటవారు ఈ మరొక 800 మందిని వడ్డించేందుకు కూడా వినియోగించబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ వంటకాలకి సంబంధించి ఇప్పటికే వంటకాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. భారీ డేక్షాలతోటి పూర్తిగా ఈ వంటలన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ వంటల కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అయితే టీడీపీ వెజ్ నాన్ వెజ్ వంటకాలతోటి సిద్ధం చేసినటువంటి మెనూకి ఈ భోజన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. అలాగే ఈ కమిటీలో మంత్రులుగా ఉన్నటువంటి సత్యప్రసాద్ అలాగే సవితలు కూడా ఈ కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మెనూని సిద్ధం చేశారు. ఆ మెనూలోని వంటలన్నిటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. మొదటి రోజు తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ మెయిన్ ఐటమ్స్గా ఉండబోతున్నాయి. ఇక రెండో రోజు మైసూర్ పాక్ బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉంటుంది. అలాగే మూడో రోజు బగారా రైస్, చికెన్ కర్రీతో మెనూ ఉండబోతుంది. మహానాడులో వెజ్ నాన్ వెజ్ వంటకాలన్నింటినీ కలిపి వెజ్లో కొన్ని కూరలు, సాంబారు, రసం వంటివి కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఆవకాయ కూడా స్పెషల్గా ఉండబోతోంది. ఈ ఆవకాయకి కూడా దెందులూరు నుంచి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పెషల్గా మామిడికాయలు తెప్పించి ఇక్కడే వంటలు ఏవైతే జరుగుతున్న ప్రాంతంలోనే ఈ ఆవకాయని కూడా నిన్న కల్పించడం జరిగింది. ఇక 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ వంటలన్నిటికీ కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడము అలాగే వంటలన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజుల పాటు ఈరోజు మొదటి రోజు మెనూ ఇప్పటికే సిద్ధమైంది. ఇక 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి వంటలన్నీ ప్రిపేర్ చేసేందుకు ఇప్పటికే వంటశాలలో అన్ని కూరగాయల నుంచి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. మొత్తంగా మహానాడు వంటలకు ఎంత ప్రత్యేకత ఉందో కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడులో కూడా ఈసారి ప్రత్యేక వంటలు అలరించబోతున్నాయి. కెమెరా పర్సన్ కిషోర్తో కడప మహానాడు ప్రాంగణం నుంచి. కడపలో మహానాడు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మహానాడుకు మార్గదర్శనం చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక పైన, వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర దగ్గర మనం చూస్తే 34 మహానాళ్ళు మనం జరుపుకున్నాం. 2 మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే, ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా
ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి